హాయ్ దిస్ ఈస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి తొందరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఓటర్ కార్డు ఫిజికల్గా లేకపోయినా సరే ఓటర్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా ఇన్స్టెంట్గా ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ అని దాని చేసుకోండి. మరి ఇంకెందుకు సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీనికోసంగా ముందుగా ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది దానికోసం ఒక చిన్న వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎపిక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్. ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ కొట్టిన తర్వాత కింద ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసేసింది. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ ఎపిక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పీడిఎఫ్ రూపంలో మనం ఓటర్ కార్డ్ అనేది పొందవచ్చు. చూడండి, షేర్ మీద క్లిక్ చేసుకొని వాట్సాప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే జీమెయిల్ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇదే పద్ధతిలో మనం ఓటర్ కార్డ్ని పీడిఎఫ్ రూపంలో ఎంత సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా ఓటర్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. మరి ఇండియన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.